డబ్బులు బాగా సంపాదించాలి, అలానే త్వరగా సెటిల్ అయిపోవాలి అనే ఆలోచన మీకు కూడా ఉందా? కానీ వచ్చిన శాలరీ వచ్చినట్టు త్వరగా అయిపోతుందా? మీరు దేంట్లో కూడా ఇన్వెస్ట్ చేయలేకపోతున్నారా? అలానే మీరు మీ మనీని సేవ్ చేయలేకపోతున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. దేంట్లో పెడితే మీకు మంచి లాభాలు వస్తాయి అండ్ ఏం చేస్తే మీరు ఈ పోటీ ప్రపంచంలో ముందు ఉంటారు, ఏ టిప్స్ని ఫాలో అయితే మీరు డబ్బులు బాగా సంపాదిస్తారు అనేది ఈ వీడియోలో నేను మీతో క్లియర్గా డిస్కస్ చేస్తాను. అండ్ అలానే ఈ వీడియోని మటుకు మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి, ఎందుకంటే ఈ వీడియోలో చెప్పే ఒక్కో పాయింట్ ఒక్కొక్క ఆణిముత్యం లాంటిది. సో మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇట్లాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీకు కావాలనుకుంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఈ ఛానల్ వచ్చేసరికి ఇన్ఫర్మేషన్, లెర్నింగ్ అండ్ నాలెడ్జ్కి సంబంధించింది. ఈ ఛానల్ ద్వారా చిన్నపిల్లలు జీకే అండ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూకి చాలా ఉపయోగపడుతుంది. అండ్ పెద్దవాళ్ళకి న్యూస్, ఇన్ఫర్మేషన్, ఫినాన్షియల్ అండ్ స్కీమ్స్ దాని గురించి బాగా ఉపయోగపడుతుంది. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియోలో మీరు ఖచ్చితంగా ఏదో ఒక నాలెడ్జ్ని అయితే గెయిన్ చేసుకుంటారు. అండ్ మీరు కూడా వెళ్ళి కొన్ని వీడియోస్ని చూడండి, మీకు నచ్చితేనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకా టాపిక్లోకి వెళ్దాము. చాలా వరకు చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే, మన డబ్బుని బీర్వాలో దాపెట్టడం కానీ లేకపోతే వేరే ఏదైనా ప్లేస్లో దాచిపెట్టడం కానీ అలా చేస్తూ ఉంటాము. కానీ మీరు ఒక 5 years తర్వాత చూస్తే మీరు పెట్టిన అమౌంట్ మీరు పెట్టినట్టుగానే అలానే ఉంటుంది, కానీ ఏమన్నా పెరుగుతుందా? పెరగదు కదా. ఆర్ ఇంకొంతమంది ఏం చేస్తారంటే, వాళ్ళు సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్లో ఉంచుతారు, కానీ దాంట్లో వచ్చే ఇంట్రెస్ట్ రేట్ ఎంత? ఓన్లీ 4%. కానీ అదే మనం ఇన్ఫ్లేషన్ పర్సంటేజ్ చూసుకుంటే ఎప్పటికప్పుడు పెరిగిపోతూ ఉంటుంది కదా. ప్రెజెంట్ ఇన్ఫ్లేషన్ రేట్ వచ్చేసరికి 7%. సో దాని ప్రకారం చూసుకుంటే మన ఇన్ఫ్లేషన్ పర్సంటేజ్ అంత కూడా లేదు మనం సేవింగ్స్ బ్యాంక్లో కనుక అమౌంట్ పెడితే వచ్చే ఇంట్రెస్ట్ రేట్. ఎప్పుడైనా సరే మన డబ్బు మన కోసం పనిచేస్తూ ఉండాలి. మనం నిద్రపోయినా సరే మన డబ్బు అనేది పెరుగుతూనే ఉండాలి అండ్ మన డబ్బు అనేది మన కోసం పనిచేస్తూ ఉండాలి. ఇలా అవ్వాలి అంటే ఏం చేయాలి? పెట్టుబడి పెట్టాలి, అంటే ఇన్వెస్ట్మెంట్ అనమాట. సో మనం ఎంత ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తే అంత త్వరగా మనం డబ్బుల్ని సంపాదించుకోవచ్చు. మనం డబ్బుల్ని ఇన్వెస్ట్ చేయడానికి ఇప్పుడైతే చాలా వేసే ఉన్నాయి. మీరు కాసేపు కూర్చొని ఆలోచించుకోండి, మీకు దేంట్లో ఎక్కువ నాలెడ్జ్ ఉందో అని. అండ్ దాంట్లో ఎక్కువ శాతం మనీని ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేయండి. అప్పుడు మీకు ఎటు నాలెడ్జ్ ఉంది కాబట్టి దాంట్లో ఇంకా త్వరగా డబ్బుల్ని సంపాదించగలరు. ఫర్ ఎగ్జాంపుల్, మీకు స్టాక్ మార్కెట్లో ఎక్కువ నాలెడ్జ్ కనుక ఉంటే దాంట్లో ఎక్కువ భాగాన్ని ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేయండి. సో ఎక్కువ గెయిన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అలా కాకుండా మీకు గోల్డ్లో ఎక్కువ ఇంట్రెస్ట్ ఉందా ఆర్ గోల్డ్లో ఎక్కువ నాలెడ్జ్ ఉందా? సో అలాంటప్పుడు గోల్డ్లోనే వెళ్ళి ఇన్వెస్ట్ చేయండి. సో దట్ ఎప్పుడు గోల్డ్ పెరిగిద్ది, ఎప్పుడు గోల్డ్ రేట్ తగ్గిద్ది అనేది మీకు ఒక నాలెడ్జ్ ఉంటుంది, మీకు ఐడియా ఉంటుంది. సో మీరు ప్రాఫిట్స్ కూడా ఎక్కువ సంపాదించగలరు. ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, మీ ఇన్వెస్ట్మెంట్ని డైవర్సిఫికేషన్ చేయండి. అంటే మీ మొత్తం అమౌంట్ని ఒకే దాంట్లో కాకుండా వేరే వేరే దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయటం అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, కొంత వచ్చేసరికి స్టాక్ మార్కెట్లో, కొంత గోల్డ్లో, ఇంకొంత ఎన్పిఎస్లో, మ్యూచువల్ ఫండ్స్లో, ఎఫ్డీలో, అలా వేరువేరుగా డైవర్సిఫికేషన్ చేయండి. సో దట్ అలా చేయటం వలన ఒకటి తక్కువ ఇంట్రెస్ట్ రేట్ వచ్చినా కూడా ఇంకో దాంట్లో ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కదా. సో డైవర్సిఫికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడైతే నేను మీకు కొన్ని ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ అయితే చెప్తాను. మీరు గనక దీంట్లో పెట్టుకుంటే మీకు చాలా మంచి ఇంట్రెస్ట్ రేట్స్ అనేవి వస్తాయి. అండ్ కొన్ని ఇన్వెస్ట్మెంట్లు అయితే అందరికీ ఖచ్చితంగా ఉండాల్సిన ఇన్వెస్ట్మెంట్ అనమాట. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ వచ్చేసరికి స్టాక్ మార్కెట్ అండి. ఇప్పుడు చాలామంది ఈ స్టాక్ మార్కెట్లో అయితే ఇన్వెస్ట్ చేయటం స్టార్ట్ చేస్తున్నారు. ఈ స్టాక్ మార్కెట్ అనేది మంచి రిటర్న్ అయితే ఇస్తుంది. సో దీంట్లో ఖచ్చితంగా ఇన్వెస్ట్ చేయండి. సో దట్ అయితే మంచి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అయితే ఈ స్టాక్ మార్కెట్ నుంచి వస్తుంది.
కానీ దీంట్లో ఇన్వెస్ట్ చేయాలి అంటే ఈ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలి అంటే మీరు కొంత టైంని కేటాయించాలి. ఎందుకంటే మీకు న్యూస్ తెలియాలి, స్టాక్స్ గురించి ఎట్లా పెరుగుతున్నాయి, ఎట్లా తగ్గుతున్నాయి, ఎందుకని తగ్గుతున్నాయి, అట్లాంటి న్యూస్ మీద మీకు ఐడియా కనుక ఉంటే ఈ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అండ్ మీకు కనుక ఫండమెంటల్ అనాలిసిస్ వచ్చి ఉంటే మీరు ఈ స్టాక్ మార్కెట్లో స్మాల్ క్యాప్ అండ్ మిడ్ క్యాప్ని తీసుకోవచ్చు, దాంట్లో అయితే ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. మీరు కనుక ఈ షేర్ మార్కెట్లో డైలీ అప్డేట్స్ని కనుక ఫాలో అయితే మీరు ఏ స్మాల్ క్యాప్ ఆర్ ఏ మిడ్ క్యాప్ షేర్ని ఉంచుకోవాలి లేకపోతే ఏది అమ్మేయాలి అని మీకు ఒక ఐడియా అయితే వస్తుంది. లేదు మీకు అసలు మార్కెట్ మీద అప్డేట్స్ ఫాలో అయ్యే టైం లేదు, బట్ షేర్ మార్కెట్ మీద అయితే ఒక నాలెడ్జ్ అంటూ ఉంది అని అనుకున్నారనుకోండి, అలాంటప్పుడు లార్జ్ క్యాప్లో ఇన్వెస్ట్ చేయండి. ఈ లార్జ్ క్యాప్ అనేవి ఎక్కువ లాసెస్ అనేవి తీసుకురావు, అలానే రిస్క్ ఫ్యాక్టర్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. అండ్ ఈ లార్జ్ క్యాప్లో ఇన్వెస్ట్ చేసేవాళ్ళు ఎక్కువ శాతం లాంగ్ టర్మ్ పెట్టుకోండి, లైక్ 5 years ఆర్ 10 years అనమాట. అప్పుడు మీకు మంచి రిటర్న్స్ అనేవి జనరేట్ అవుతాయి. మీరు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని షేర్స్ అయితే తీసుకోండి, లైక్ లార్జ్ క్యాప్ లాంటివి బజాజ్ ఫినాన్స్ ఆర్ రిలయన్స్ ఆర్ ఏషియన్ పెయింట్స్ ఎక్సెట్రా. మీరు వాటి యొక్క పాస్ట్ 10 years బ్యాక్ రిటర్న్స్ చూసుకున్నట్లయితే మీకు అర్థం అవుతుంది అవి ఎంత మంచి లాభాన్ని జనరేట్ చేశాయి అని చెప్పి. సో మీరైతే మీ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్లో ఈ షేర్ మార్కెట్ని ఒక ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్లా తీసుకోండి. మీరు ఎవ్రీ మంత్ మీకు వచ్చే శాలరీలో ఒక 5K ఆర్ ఒక 10Kని ఈ షేర్ మార్కెట్లో పెట్టండి. షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి ఒక ఇంపార్టెంట్ టిప్ చెప్తాను. అదేంటంటే మీరు షేర్ మార్కెట్లో కొనాలనుకున్నప్పుడు షేర్ మార్కెట్ అనేది బాగా ఎక్కువలో ఉందా, అలాంటప్పుడు ఇన్వెస్ట్ చేయకండి. మీరు ఇన్వెస్ట్ చేయాలనుకున్న అమౌంట్ని మీరు ఫిక్స్డ్ డిపాజిట్ చేయండి, అంటే FD అనమాట. సో ఎవ్రీ మంత్ మీరు ఎంతైతే మార్కెట్లో పెట్టాలనుకుంటున్నారో అదే అమౌంట్ని మీరు FD చేయండి. సో ఏదో ఒక టైంలో మార్కెట్ అనేది ఢమాలని ఖచ్చితంగా అయితే అవుతుంది. సో అలాంటప్పుడు మీరు మీ FDలో పెట్టిన అమౌంట్ని మొత్తం తీసుకొచ్చేసి ఎప్పుడైతే మార్కెట్ తగ్గుతుందో అలాంటప్పుడు ఆ డబ్బుల్ని తీసి మీరు షేర్స్ అయితే కొనేయండి, సో దట్ మీ షేర్స్ అయితే మంచి లాభాల్లో ఉంటాయి. ఒకవేళ మీకు కనుక ఈ షేర్ మార్కెట్ గురించి అస్సలు నాలెడ్జ్ లేకపోయిందనుకోండి, అలాంటప్పుడు మీరు ఈ షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయటం కంటే మ్యూచువల్ ఫండ్స్ ఆర్ SIPని ట్రై చేయండి. ఈ మ్యూచువల్ ఫండ్స్ అండ్ SIPస్లో కూడా మీకైతే మంచి లాభాలే వస్తాయి, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా బాగానే ఉంటుంది. సో మీ ఇన్వెస్ట్మెంట్లో వన్ ఆఫ్ ద ఆప్షన్గా షేర్ మార్కెట్ ఆర్ మ్యూచువల్ ఫండ్స్ ఆర్ SIPని అయితే పెట్టుకోండి. నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ఏంటంటే, మీకు కనుక పిల్లలు ఉండి అందులో అమ్మాయి కనుక పుట్టి ఉంటే మీరు సుకన్య సమృద్ధి యోజనలో ఇన్వెస్ట్ చేయండి. ఇది కూడా చాలా మంచి ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. దీంట్లో కనుక మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీకు ఏ డోకా లేకుండా ఉంటుంది, అంటే మీ అమ్మాయి పెద్ద అవుతుంది అనే భయం లేకుండా వాళ్ళ చదువుకి ఆర్ వాళ్ళ పెళ్ళికి కావాల్సిన ఖర్చులకి మీరు ఈ స్కీమ్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఒక మంచి సపోర్ట్ లాగా అయితే ఉంటుంది. మీకు కనుక అమ్మాయి ఉంటే మీరు సుకన్య సమృద్ధి యోజనలో ఇన్వెస్ట్ చేసుకోండి, దీన్ని వన్ ఆఫ్ ద ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ లాగా పెట్టుకోండి. అలానే ఇప్పుడు నేను మీకు చెప్పేది ఖచ్చితంగా అందరికీ ఉండాల్సిన ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అనమాట. అదేంటంటే హెల్త్ ఇన్సూరెన్స్. హెల్త్ ఇన్సూరెన్స్ అనేది అందరికీ కూడా ఖచ్చితంగా ఉండాలి, బికాస్ ఏ నిమిషానికి ఏం జరుగుతుందో ఎవ్వరికీ తెలీదు. సో ఇన్ కేస్ ఏమన్నా జరిగితే అలాంటప్పుడు మనం అంతా డబ్బుని ఒకేసారి పెట్టకుండా మనం కనుక ఈ హెల్త్ ఇన్సూరెన్స్లో పెట్టుకుంటే మన బదులు ఈ ఇన్సూరెన్స్ వాళ్ళే మన అమౌంట్ని అయితే పే చేస్తారు. ఇలాంటి టైంలో ఈ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు నేను చెప్పే ఇన్వెస్ట్మెంట్ వచ్చేసరికి మీకంటే మిమ్మల్ని నమ్ముకొని ఉన్న మీ ఫ్యామిలీ వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. అదే టర్మ్ ఇన్సూరెన్స్ అండి. ఇన్ కేస్ మీకు కనుక ఏమన్నా అయితే మీ ఫ్యామిలీ ఫినాన్షియల్గా ఏ రకంగా స్ట్రగుల్ అవ్వకుండా ఈ టర్మ్ ఇన్సూరెన్స్ అనేది ఉపయోగపడుతుంది. సో ప్రైవేట్గా అయితే కొన్ని టర్మ్ ఇన్సూరెన్స్ ఉంటాయి, వాటిలో ఏదైతే ఎక్కువ క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో ఉంటుందో దాన్ని మీరు ప్రిఫర్ చేయండి. ఈ క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో ఎక్కువ ఉండటం వల్ల మీకు టర్మ్ ఇన్సూరెన్స్ అనేది ఏ ఇబ్బంది లేకుండా త్వరగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. ఒకవేళ మీరు గనక ఈ టర్మ్ ఇన్సూరెన్స్లో ఇంత మనీని పెట్టుకోలేము అని అనుకుంటే మీకు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు చాలా తక్కువ అమౌంట్తో మంచి టర్మ్ ఇన్సూరెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అదే PMJJBY అంటే ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన అండ్ PMSBY అంటే ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన.
ఫస్ట్ PMJJBY, ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన. అంటే దీంట్లో మీరు సంవత్సరానికి వచ్చేసరికి 436 మాత్రమే పర్ ఇయర్ 436 రూపీస్ మాత్రం కడితే చాలు. మీకు ఏమన్నా అయితే మీ ఫ్యామిలీ వాళ్ళకి 2 lakh రూపీస్ అనేది వస్తుంది. అండ్ దీంట్లో ఇది యాక్సిడెంటల్ పాలసీ అనమాట. అండ్ ఇన్ కేస్ మీకు కనుక యాక్సిడెంట్ అయితే మీకు 2 lakhs అనేది ప్రొవైడ్ చేస్తారు ఈ PM జీవన్ జ్యోతి బీమా యోజనలో. అండ్ ఇంకోటి వచ్చేసరికి PM సురక్ష బీమా యోజన. దీంట్లో మీరు కట్టాల్సిన అమౌంట్ కేవలం 20 రూపీస్ మాత్రమే పర్ ఇయర్, అది కూడా సంవత్సరానికి 20 రూపాయలు కడితే చాలు. మీకు ఏమన్నా అయితే మీ ఫ్యామిలీ మెంబర్స్కి 2 lakhs అనేది వస్తుంది. కానీ దీంట్లో యాక్సిడెంటల్ అనేది ఇంక్లూడ్ అయి ఉండదు. సో ఇన్ కేస్ మీరు కనుక ప్రైవేట్గా టర్మ్ ఇన్సూరెన్స్ని తీసుకోలేకపోతే ఈ సెంట్రల్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేసిన టర్మ్ ఇన్సూరెన్స్ని తీసుకోండి. ఈ PMJJBY అండ్ PMSBY గురించి చాలా డీటెయిల్డ్గా అంతకుముందు ఒక వీడియో తీశాను. సో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా ఆ వీడియోని అయితే వెళ్ళి చూడండి, మీ డౌట్స్ అన్ని క్లారిఫై అయిపోతాయి. వీడియోలో లాస్ట్ కార్డ్స్లో అయితే ఈ PMJJBY యొక్క వీడియోని అయితే లింక్ చేస్తాను, చూడండి. అండ్ ఇంకో ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ వచ్చేసరికి గోల్డ్ అండి. ఈ గోల్డ్ రేట్ అనేది ఎంత పెరుగుతుందో మనం కళ్ళారా చూస్తూనే ఉన్నాము. మీరు ఈ గోల్డ్ని 10 years బ్యాక్ చూసినట్లు అయితే 1 గ్రామ్ వచ్చేసరికి 2800 ఉంది. అదే ఇప్పుడు చూసుకుంటే 1 గ్రామ్ గోల్డ్ వచ్చేసరికి 6500 ఉంది. చూసారా అప్పటికి ఇప్పటికి ఎంత డిఫరెన్సో. అండ్ అలానే మీరు గోల్డ్ని మీకు కావాల్సినంత వరకే వేసుకోవటానికి తీసుకోండి. మీరు గోల్డ్ ఏమేమైతే పెట్టుకుంటారో వాటిని మాత్రమే గోల్డ్ రూపంలో తీసుకోండి. మిగతా వచ్చేసరికి బిస్కెట్స్, అంటే గోల్డ్ బిస్కెట్స్ ఉంటాయి కదా, అవి తీసుకోండి. ఎందుకంటే గోల్డ్ మనం ఆభరణాలు తీసుకుంటే కనుక వాటిలో మేకింగ్ ఛార్జెస్ అని, GSTలు అని, అండ్ మన దాంట్లో స్టోన్స్ ఉంటే మళ్ళీ దాంట్లో చాలా లాస్ అనమాట. ఇలా తీసుకున్న గోల్డ్ని మళ్ళీ అమ్మాలంటే చాలా వరకు కట్ చేస్తారు. అలానే స్టోన్ కనుక ఉంటే దాని రేట్ అయితే కంప్లీట్గా ఇవ్వరు. సో ఇలా కొంచెం లాస్ అవుతామన్నమాట గోల్డ్ అమ్మేటప్పుడు. అదే మీరు బిస్కెట్ కనుక తీసుకుంటే మీరు గోల్డ్ రేట్ పెరిగినప్పుడు అమ్మితే చాలా మంచి ప్రాఫిట్ అనేది వస్తుంది. అలానే మీరు తీసుకున్న గోల్డ్ బిస్కెట్లో ఎటువంటి కట్టింగ్స్ అనేది ఉండదు. ఒకవేళ మీరు ఏదైనా వస్తువు చేయించుకోవాలి అనుకున్నా కూడా ఈ బిస్కెట్స్, ఈ గోల్డ్ బిస్కెట్స్తో అయితే మీరు గోల్డ్ని చేయించుకోవచ్చు. అండ్ ఇప్పుడు చెప్పే ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ వచ్చేసరికి కొంచెం టైం పడుతుంది ప్రాఫిట్ రావడానికి. అంటే మీరు కొన్ని ఇయర్స్ వెయిట్ చేయాలన్నమాట ప్రాఫిట్ కావడానికి. అదే రియల్ ఎస్టేట్ అండి. ఈ రియల్ ఎస్టేట్లో కూడా చాలా మంచి లాభాలే వస్తాయి, బట్ మీరు కొన్ని ఇయర్స్ అయితే వెయిట్ చేయాలి. ఆల్రెడీ మనం చూస్తూనే ఉన్నాం భూమి వాల్యూ అండ్ దాని యొక్క రేట్ ఎంత పెరుగుతుందో అని. ఆల్రెడీ ఇప్పుడే స్థలాల వాల్యూ అనేది చాలా పెరిగిపోయింది. ఇలాంటప్పుడే మనం స్థలాన్ని తీసుకోలేకపోతే ఇంకా ఉంటే ఎలా కొంటామో. సో దీంట్లో కూడా మీరు ఇన్వెస్ట్ చేయండి. మీ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అనేది ఈ రియల్ ఎస్టేట్లో కూడా స్టార్ట్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ వచ్చేసరికి అందరికీ ఖచ్చితంగా ఉండాలి. అదేంటంటే నేషనల్ పెన్షన్ స్కీమ్, NPS ఆర్ నేషనల్ పెన్షన్ సిస్టమ్ అన్నమాట. ఇది ఒక రిటైర్మెంట్ స్కీమ్ అన్నమాట. ఇప్పుడు మీకు ఉద్యోగం ఉంది అండ్ మనీ వస్తున్నాయి కాబట్టి ఏ డోకా లేదు. అదే మీరు రిటైర్ అయితే అప్పుడు ఎలా? మీరు మీ పిల్లల మీద డిపెండ్ అవ్వకుండా మీకంటూ ఉండాలి కాబట్టి ఈ NPSలో మంత్లీ ఆర్ ఇయర్లీ ఎలా అయినా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సో దట్ మీరు రిటైర్ అయిపోయాక మీకు ఒక చాలా మంచి అమౌంట్ అనేది వస్తుంది. అండ్ ఇవి మంత్లీ కూడా ఇస్తారు మీకు, పెన్షన్ లాగా ఈ NPS అనేది మంత్లీ కూడా మీకు ఇస్తారు. అండ్ ఈ NPS గురించి కూడా ప్రీవియస్గా ఒక వీడియో తీశాను. దాంట్లో చాలా క్లియర్గా ఈ NPS ఎలా వర్క్ అవుతుంది, ఎక్కడికి వెళ్ళి అప్లై చేసుకోవాలి, ఏమేం డాక్యుమెంట్స్ కావాలి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ ఆ వీడియో కూడా ఈ వీడియోకి చివరిలో అయితే యాడ్ చేసేస్తాను. మీకు కనుక ఏమన్నా డౌట్స్ ఉంటే ఈ NPS గురించి వెళ్ళి వీడియోని చూసేయండి. అండ్ మీరు ఈ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్తో పాటు FD అనేది కూడా ఒక ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్లా పెట్టుకోండి. ఎందుకంటే మనం ఈ FDలో ఎప్పుడైనా మన మనీని విత్డ్రా చేయొచ్చు కాబట్టి ఈ FD అనేది మనకి ఒక ఎమర్జెన్సీ ఫండ్ లాగా ఉపయోగపడిద్ది. మనకి అమౌంట్ అనేది అర్జెంటుగా కావాలనుకుంటే ఈ FD నుంచి మీరు మీకు కావాల్సిన అమౌంట్ని తీయొచ్చు. అలానే మీకు ఇంట్రెస్ట్ రేట్ కూడా వస్తుందన్నమాట ఈ FD నుంచి. సో మీరు FDని కూడా ఒక ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ లాగా పెట్టుకోండి. మీకు వచ్చే అమౌంట్ కనుక కొంత ఎక్కువ భాగం అయితే, మీ దగ్గర కొంచెం ఎక్కువ అమౌంటే మిగులుతున్నాయి అనుకుంటే
మీరు ఏదైనా బిజినెస్ లాంటివి కూడా ట్రై చేయవచ్చు. బిజినెస్ మీరే పెట్టడం కానీ లేకపోతే పార్ట్నర్షిప్ లాగా అంటే వేరే వాళ్ళు మీరు కలిసి ఒక బిజినెస్ని పెట్టడం కానీ అలా ట్రై చేయొచ్చు. ఈ బిజినెస్ అనేది స్టార్టింగ్లో కొంచెం ఇబ్బందిగా ఉన్న తర్వాత అనేది మంచి ప్రాఫిట్సే జనరేట్ అవుతాయి. సో మీకు మంచి బిజినెస్ ప్లాన్ ఉండి వేరే వాళ్ళతో పార్ట్నర్షిప్లో కలుద్దాం అని అనుకుంటే మీరు ఈ బిజినెస్ కూడా స్టార్ట్ చేయవచ్చు. అండ్ రానున్న రోజుల్లో ఖర్చులు చాలా చాలా ఎక్కువ అవుతున్నాయి కాబట్టి మీరు మీ యొక్క జాబ్తో పాటు ఒక ప్యాసివ్ ఇన్కమ్ లాగా వేరే ఏదో ఒకటి చేయండి. సో దట్ దాంట్లో నుంచి మీకు ప్యాసివ్ ఇన్కమ్ లాగా జనరేట్ అవుతూ ఉంటుంది. సో మీ జాబ్ అనేది సపోజ్ 9 to 6 వరకు ఉందనుకోండి. 6 తర్వాత ఏదన్నా చిన్న జాబ్ లాంటిది ఏదైతే అది మీకు దేంట్లో అయితే ఇంట్రెస్ట్ ఉంటుందో దాంట్లో ఒక జాబ్ చేస్తే మీకు ప్యాసివ్ ఇన్కమ్ లాగా వస్తుంది. అండ్ అది మీ ఖర్చుల వరకైనా ఉపయోగపడుతుంది కదా. మీరు ఏ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ని ఆప్ట్ చేసుకున్నా లేదంటే ఏదైనా స్కీమ్స్లో కడుతున్నా మీ అమౌంట్ అనేది ఆటోమేటిక్గా డెబిట్ అయ్యేటట్టు పెట్టుకోండి. సో దట్ మీరు ఏదైనా పనిలో పడి మర్చిపోతే మీ అకౌంట్ నుంచే ఎవ్రీ మంత్ అనేది ఆటోమేటిక్గా డెబిట్ అయిపోతాయి. మెయిన్లీ మీరు మీ శాలరీ రాగానే ఇన్వెస్ట్మెంట్ చేసేయండి. ఖర్చులు పోగా లాస్ట్లో మిగిలిన అమౌంట్లో ఇన్వెస్ట్ చేసుకుందాం అనుకుంటే మీ యొక్క మనీ అనేవి మొత్తం ఖర్చులకే అయిపోతాయి. సో వెంటనే మీకు శాలరీ వచ్చిన వెంటనే మీకు ఏమేమి ఇన్వెస్ట్మెంట్లు అయితే ఉన్నాయో దాని వరకు ఇన్వెస్ట్ చేసేయండి ఫస్ట్లోనే. ఇవండి మీరు చేయాల్సిన ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్. అండ్ ఈ వీడియో అయితే ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ మీద చెప్పాను కదా. నెక్స్ట్ వీడియోలో నేనైతే ఖర్చు పెట్టడం ఎలా తగ్గించాలి, ఏమేమి చేస్తే ఖర్చు తగ్గించుకోవచ్చు అండ్ కొన్ని ఇంపార్టెంట్ ట్రిక్స్ అయితే చెప్తాను. ఈ ట్రిక్స్ని కనుక మీరు పాటిస్తే మీకు చాలా వరకు మనీ అనేది సేవ్ అవుతుంది. సో ఇవి నెక్స్ట్ వీడియోలో అయితే చేస్తాను. ఆ వీడియోను కూడా మీరు ఖచ్చితంగా చూడండి. ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్తో పాటు ఖర్చులు కూడా తగ్గించడం తెలియాలి కదా. సో దాంట్లో అయితే చాలా చాలా టిప్స్ అయితే చెప్తాను. సో దట్ మీరు ఖర్చుల్ని చాలా తగ్గించవచ్చు. ఓకే అండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మీరు కనుక లైక్ చేస్తే నాకు అనేది ఎంకరేజ్మెంట్ లాగా ఉంటుంది. అండ్ ఇంకా ఇంకా చాలా చాలా మంచి వీడియోస్తో చాలా చాలా ఇన్ఫర్మేషన్తో మీ ముందుకైతే వచ్చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.